ఇక్తా పద్ధతి గురించి సరైన వాక్యం తెలపండి. ఏ. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. బి. ఇక్తాలకు అధికారులను ఇక్తాదారులు లేదా ముక్తీలు అంటారు. సి వచ్చేసి ఇది వంశపారంపర్యంగా వచ్చేది కాదు. డి వచ్చేసి పైవన్నీ. ఇందులో జవాబు వచ్చేసి చూడాలి. ఇక్తా పద్ధతి అంటే ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. ఇక్తాలకు అధికారులను ఇక్తాదారులు లేదా ముక్తీలు అంటారు. మరియు ఇది వంశపారంపర్యంగా వచ్చేది కాదు. ఓకే, జవాబు వచ్చేసి డి. ఢిల్లీ సుల్తానుల కాలంలో ద్వితీయ స్థానంలో ఉండి బోధకులుగాను న్యాయాధికారులుగాను ఉండి సేవ చేసిన వారు ఎవరు? ఓకే, ఏ వచ్చేసి విదేశీ ఇస్లామీలు, బి స్వదేశీ ఇస్లామీలు, సి రెండు వర్గాల వారు, డి వచ్చేసి ఏది కాదు. జవాబు వచ్చేసి చూడండి. ఢిల్లీ సుల్తానుల కాలంలో ద్వితీయ స్థానంలో ఉండి బోధకులుగాను న్యాయాధికారులుగాను ఉండి సేవ చేసిన వారు వచ్చేసి విదేశీ ఇస్లామీలు. జవాబు వచ్చేసి ఏ. ఢిల్లీ సుల్తానుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యం తెలపండి. ఏ. భూమి శిస్తును 1/3 వంతు వసూలు చేశారు. బి వచ్చేసి వీరి కాలంలో ప్రధాన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. సి వీరి కాలంలో ఢిల్లీ, దౌలతాబాద్, లాహోర్, ముల్తాన్ ముఖ్య వాణిజ్య నగరాలు. డి వచ్చేసి పైవన్నీ. ఢిల్లీ సుల్తానుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యం ఏంటంటే భూమి శిస్తును 1/3 వంతు వసూలు చేశారు. మరియు వీరి కాలంలో ప్రధాన పరిశ్రమ వచ్చేసి వస్త్ర పరిశ్రమ. వీరి కాలంలో ఢిల్లీ, దౌలతాబాద్, లాహోర్, ముల్తాన్ మరియు ముఖ్య వాణిజ్య నగరాలు. జవాబు వచ్చేసి డి పైవన్నీ. ఢిల్లీ సుల్తానులు ఏ దేశంతో అంతర్జాతీయ వ్యాపారం నిర్వహించలేదు? ఏ. ఇరాన్, బి అరేబియా, సి చైనా, డి ఇంగ్లాండ్. ఇందులో జవాబు వచ్చేసి ఢిల్లీ సుల్తానులు ఇంగ్లాండ్ దేశంతో అంతర్జాతీయ వ్యాపారం నిర్వహించలేదు. జవాబు వచ్చేసి డి. ఢిల్లీ సుల్తానులు ఎగుమతి చేయని వస్తువులు ఏమిటి? ఏ. పత్తి, ముత్యాలు, బి బంగారం, వెండి, సి ధాన్యం, నీలిమందు. డి వచ్చేసి సముద్ర ముత్యాలు. జవాబు వచ్చేసి ఢిల్లీ సుల్తానులు ఎగుమతి చేయని వస్తువులు బంగారం మరియు వెండి. జవాబు వచ్చేసి బి. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి నాణ్యాలకు సంబంధించి సరికానిది ఏమిటి? ఏ. టంకా అనే వెండి నాణ్యం అమల్లో ఉండేది. బి జిటల్ అనే రాగి నాణ్యం అమల్లో ఉండేది. సి బంగారం, వెండి నాణ్యాలను తుగ్లక్ జారీ చేయడం జరిగింది. డి వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణ్యాలను మాత్రమే జారీ చేశాడు. ఇందులో జవాబు వచ్చేసి ఢిల్లీ సుల్తానుల కాలం నాటి నాణ్యాలకు సంబంధించి సరికాని వాక్యం ఏదైనా ఉందంటే బంగారం, వెండి నాణ్యాలను తుగ్లక్ జారీ చేయడం. ఓకే, జవాబు వచ్చేసి సి. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి వాస్తు శిల్పకళకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఏ. వీరు అరబిక్, ఇస్లామిక్ శైలిలో నిర్మాణాలు చేసేవారు. బి హిందూ వాస్తు శైలి స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ వచ్చాయి. సి వీరు స్వదేశీ నిర్మాణాలలో ట్రెబీమేట్ పద్ధతిని పాటించేవారు. డి వచ్చేసి వీరు అనేక అంతస్తుల కట్టడాలను కట్టించారు. వీరు అనేక అంతస్తుల కట్టడాలను కట్టారు. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి డి. రెండు నిలువు స్తంభాలపై అడ్డంగా ఉన్న దూలం పెట్టి దానిపై తలుపులు, కిటికీలు నిర్మించడాన్ని ఏమంటారు? ఏ. ట్రెబీమేట్, బి ఆర్క్యుమేట్, సి ఇండో పర్షియన్ శైలి, డి వచ్చేసి ఇండో గ్రీక్ శైలి. ఓకే, జవాబు వచ్చేసి రెండు నిలువు స్తంభాలపై అడ్డంగా ఉన్న దూలం పెట్టి దానిపై తలుపులు మరియు కిటికీలు నిర్మించడాన్ని ట్రెబీమేట్ అని పిలుస్తారు. జవాబు వచ్చేసి ఏ. కిటికీలు, తలుపులపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోగినట్లుగా ఉండే నిర్మాణాన్ని ఏమంటారు? ఏ. ట్రెబీమేట్, బి ఆర్క్యుమేట్, సి ఇండో గ్రీక్ శైలి, డి వచ్చేసి ఇండో పర్షియన్ శైలి.
జవాబు వచ్చేసి ఆర్గ్యుమెంట్. కిటికీలు తలుపులపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువుని మోయినట్లుగా ఉండే నిర్మాణాన్ని ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. జవాబు వచ్చి బి. కుతుబ్ మినార్ నిర్మాణం గురించి సరైన వాక్యం తెలపండి. ఏ. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ నిర్మించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇవ్వడం జరిగింది. బి. దీని ఎత్తు 74/4 మీటర్లు. సి. ఇది ఇసుకరాయి చలువరాయితో నిర్మించిన 4 అంతస్తుల నిర్మాణం. డి వచ్చేసి 5 అని. ఇందులో జవాబు వచ్చేసి కుతుబ్ మినార్ నిర్మాణం నుంచి సరైన వాక్యం ఏదైనా ఉందంటే ఇది ఇసుకరాయి చలువరాయితో నిర్మించిన 4 అంతస్తుల నిర్మాణం మరియు దీని ఎత్తు వచ్చేసి 74/4 మీటర్లు. దీని కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ నిర్మించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇవ్వడం జరిగింది. ఓకే, జవాబు వచ్చేసి డి. పైవల్లి. అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన ఏ కట్టడంలో గోపురాలు తోరణాలు నిర్మించబడ్డాయి? ఏ. బులంద్ దర్వాజా, బి. అలై దర్వాజా, సి. కుతుబ్ మినార్, డి వచ్చేసి చార్మినార్. ఓకే, జవాబు వచ్చేసి చూడండి, అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన అలై దర్వాజా కట్టడంలో గోపురాలు మరియు తోరణాలు నిర్మించబడ్డాయి. జవాబు వచ్చేసి బి. అలై దర్వాజా. ఢిల్లీ సుల్తానుల కాలంలో పోషించబడిన భాష ఏంటి? ఏ. పర్షియా, బి. సంస్కృతం, సి. అరబిక్ మరియు డి వచ్చేసి ప్రాంతీయ భాషలు. ఇందులో జవాబు వచ్చేసి అరబిక్ భాష. వీరి కాలంలో లేని ప్రసిద్ధ పండితులు ఎవరు? ఏ. ఆల్ బిరూని, బి. అమీర్ ఖుస్రు, సి. అబుల్ ఫజల్, డి వచ్చేసి బరూని. ఇందులో జవాబు వచ్చేసి అబుల్ ఫజల్, సి. ఆల్ బిరూని గురించి సరికాని వాక్యం ఏమిటో తెలియజేయాలి. ఏ. ఇతడు మహమ్మద్ గజనీచే ఆదరించబడిన పర్షియా పండితుడు. బి. ఇతడు సంస్కృతంలోని గ్రంథాలను అరబిక్ భాషలోకి అనువాదించడం జరిగింది. సి. ఇతడు ఉపనిషత్తులు భగవద్గీతలచే ప్రభావితుడయ్యాడు. డి వచ్చేసి తారిక్ అల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఓకే, జవాబు వచ్చేసి ఆల్ బిరూని గురించి సరికాని వాక్యం ఏదైనా ఉందంటే ఇతను భారతదేశ చరిత్ర అయిన తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది వచ్చేసి తప్పు. ఓకే, జవాబు వచ్చేసి డి. అమీర్ ఖుస్రు గురించి సరైన వాక్యం తెలియజేయండి. ఏ. ఇతడిని భారతదేశ రామచిలుక అని పిలుస్తారు. బి. ఇతడు పర్షియాకు చెందిన గొప్ప కవి మరియు గాయకుడు. సి. ఇతడు అనేక ద్విపద పద్యాలను రాయడం జరిగింది. డి వచ్చేసి పైవని. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి అమీర్ ఖుస్రుని భారతదేశ రామచిలుక అని పిలుస్తారు మరియు ఇతను పర్షియాకు చెందిన గొప్ప కవి మరియు గాయకుడు. ఇతను అనేక ద్విపద పద్యాలను కూడా రాయడం జరిగింది. జవాబు వచ్చేసి డి. పైవని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కాబట్టి ఇవి వచ్చేసి మనకు బిట్లండి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మన యూఆర్టెక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.